కార్యాలయంలో కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈరోజు ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారణం గతంలో జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజే ఈ 240 పనులు కూడా 60 రోజుల లోపల పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం 240 పనులు కూడా పూర్తి అయిపోయినాయి. క్యూరింగ్ దశలో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని జనవరి 24 అంటే మార్చి 24 లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మార్చి 22వ తారీఖు ఆదివారం రోజు ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమం చేసుకోవడం జరుగుతాం. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం పడారిపల్లిలో చీఫ్ గెస్టులు పిలిచి చేయడం జరుగుతుంది. శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ టైంకే అన్ని డివిజన్లో కూడా ఎక్కడెక్కడైతే మనం శంకుస్థాపనలు చేశామో ఆయా డివిజన్లో కూటమి నాయకులు ప్రజల్ని సమన్వయం చేసుకొని ఆయా డివిజన్లో ఉన్న జరిగిన పనుల్ని ఆ వీధుల్లో ఉన్న ప్రజలందరినీ కూడా వారి ఇంటికి పోయి కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరినీ కూడా ఈ ప్రారంభోత్సవ పండుగ కార్యక్రమంలో వారందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చెందేదానికి శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లోనే ఒక అభివృద్ధి నియోజకవర్గంగా తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే గారి కార్యాలయం జరిగిన కూటమి నాయకుల కార్యకర్తల సమావేశంకి ఇచ్చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ గత 1 సంవత్సరం 10 నెలల్లో చేసిన అభివృద్ధి పనులు మొత్తం చాలా వివరంగా మన గిరిధర్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు ప్రతి పనికి, ప్రతి పనిలోనూ, ప్రతి దాంట్లోనూ మన ప్రతి డివిజన్లో జనసేన నాయకులను, కూటమి నాయకులు, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని ప్రత్యేక ఆహ్వానించి ఆ వార్డు ఇన్ఛార్జీల్లో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం చేసి కూటమి ప్రభుత్వం తరఫున జనసేన వాళ్ళు వచ్చినా, అలాగే బీజేపీ వాళ్ళు వచ్చినా ప్రతి వార్డులో వాళ్ళకి ఏ పని కావాలన్నా వాళ్ళు వెంటనే ఫోన్లు చేసి రియాక్ట్ అయ్యి దగ్గరుండి జరిపిస్తున్నారు. ఈ విషయంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మెచ్చుకోవాలా, అలాగే ఆయన తమ్ముడిని గిరిధర్ రెడ్డి గారిని కూడా మెచ్చుకోవాలా.
అలాగే ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి 270 పనులు 27 కోట్ల రూపాయలతో ప్రతి డివిజన్లలో ప్రతి ఒకే టయానికి కార్యక్రమం ముందు 60 రోజుల ముందు ప్రారంభించారు. అది 2 రోజుల ముందుగా ఈ నెల మార్చి 22వ తేదీన దాన్ని కంప్లీట్ చేస్తానని మన గిరిధర్ అన్న మాట ఇచ్చారు. అదేవిధంగా ఆయన మాట ప్రకారం మేము ప్రతి పనిలో ప్రతి డివిజన్లలో కోటమిరెడ్డి శ్రీధరన్నకి, కోటమిరెడ్డి గిరిధరన్నకి జనసేన పార్టీ కూటమి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి పనిలో వారికి తోడుంటామని మేము కూటమి ప్రభుత్వంలో వారికి తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా శ్రీధరన్నకి, గిరిధరన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నాం.